ఏ పండుగ మీకు బాగా గ్రాండ్ గా చేసుకుంటారు? దసరా, సంక్రాంతి తెలంగాణలో. బతుకమ్మ పాట వచ్చా? రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో. అంటే మీరు వచ్చి గుంపులో శృతి కలిపేస్తారు కానీ పాడరా? అందరు అనేది మొగోడై పుడితే ఇంటికి మంచిగా అన్ని మొగరాయి లెక్కనే చేస్తుంది పనులు. ఎవరికి భయపడాలి ఇప్పటికి కూడా. ఇప్పట్లో చూస్తే కన్నా చాలా మంది అబద్ధాలు ఆడిన నమ్ముతున్నారు. నటననే ఎక్కువ నమ్ముతారు, నిజాయితీని ఎవరు నమ్ముతలేరు. నిజాయితీ మొత్తం మంచి వాళ్ళని కోల్పోతారు, తర్వాత బాధపడతారు. అప్పుడు నువ్వు ఎంత బాధపడ్డా వీళ్ళు మనసు కరగదు కదా. అప్పుడు ఆ విలువ తెలుసుకోలేవు కదా. ఇప్పుడు మీరు ఇంత జీవిత కాలంలో మీరు ఏం నేర్చుకున్నారు? మంచి చెడు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? మంచి చెడు ఏమున్నది నాన్న, నలుగురితోని మంచిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మన కష్టం మనం చేసుకొని ఏ అయ్యకు భయపడకుండా మంచిగా బతకాలి. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి, నలుగురితో మంచిగా ఉండాలి. మనకి ఎవరన్నా నచ్చకుంటే దూరంగా ఉండాలి. వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడద్దు. మనల్ని విడగొట్టేందుకు ఎందరో ఏమో చెప్తారు, అలాంటి మాటలు నమ్మకూడదు. ఎందుకంటే ఇవాళ రేపు భార్య భర్తల్ని విడగొడతారు, అక్క ఇళ్ళను విడగొడతారు, చెప్పుడు మాటలు చేయబట్టి ఇంట్లో బంధాలే విడిపోతున్నాయి. ఇక పరయోళ్ళు విడగొట్టరా? అలాంటి ఎప్పుడు గాని చెవులతో వినాలి, కళ్ళతో చూస్తేనే నమ్మాలి ఏ విషయమైనా. అవును, కానీ షాపింగ్ ఎవరిని తీసుకెళ్తావు? బాగా టిక్ టాక్ గా రెడీ అవుతావు ఎప్పుడు కూడా? నేను టిక్ టాక్ గా రెడీ అవుతున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టిక్ టాక్ గా రెడీగా ఉండాలి. నీకు దండం పెడతాను, ఎప్పుడు రాకియాను. ఇదే పద్ధతి, ఇట్లనే ఉంటా నేను. ఈ మేకప్ లేసుడు, లిప్టిక్ పెట్టుడు, ఇవన్నీ రెడీ అంటారు. ఇదే సేమ్ ఉండే ఇట్లనే. ఓకే, అవును. గాని ఒక చేతికే 2 ఉంగరాలు పెడతావి. ఈ చేయి ఏం పాపం చేసింది నీకు? ఈ చేయికి పెట్టద్దు, ఎడమ చేయికి బంగారం కదా ఇది. అచ్చా అచ్చా, అది నా పద్ధతి. ఓకే, పాపం ఎడమ చేతి చూపెట్టు ఒకసారి. ఏం ఫీల్ కాకమ్మా, దేవుళ్ళే కదా. అచ్చా, ఎడమ చేయికి పెట్ట. ఓకే, మిగతా చేసుకొని పెట్టుకోవచ్చుగా. అట్టి పెట్టుకోవచ్చులే, అప్పుడు పెట్టుకుంటలే ఎడమ చేతికి. ఏ పండుగ మీకు బాగా గ్రాండ్ గా చేసుకుంటారు? దసరా, సంక్రాంతి తెలంగాణలో. బతుకమ్మ పాట వచ్చా? రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అన్న పాట ఉంటది. ఫస్ట్ రామ రామ వస్తుంది. అంటే మీరు వచ్చి గుంపులో శృతి కలిపేస్తారు కానీ పాడరా? ఉయ్యాలన్నప్పుడు గట్టి కట్టావేమో. ఇలానే నవ్వుకుంటూ ఉండాలమ్మా, అందరు నవ్వుకుంటూ ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటా. సీరియల్ చూస్తారా? ఇట్లా జరుగుతున్నప్పుడు మాట్లాడుకుంటావా? దీన్ని అటు అటు చూస్తుంది అని అట్లా అనుకుంటావా? టీవీలో జరుగుతున్నప్పుడు అనుకోను, ఎందుకంటే మైండ్ ఫిక్స్ అయి ఉంటా కదా. కొందరు అనుకుంటా, అయ్యో అయ్యో అగో అగో అది అంట. అట్లానే నేను, అది ఒక స్టోర్, ఒక కథ. వెనకట డ్రామాలు ఎట్లా చెప్పేది ఊర్లో పొంటి, అది ఒక స్టోర్. దాని వల్ల మనం సీరియస్ తీసుకోవద్దు కదా. అది జీవితం కాదు, అది వాళ్ళ బతుకుదేరు, ఎవరి వృత్తి వాళ్ళది. దాని లెక్క మనం చేస్తే మనది జీవితం కాదు కదా, అది నటన. సింపుల్ గా టైం పాస్ కోసం చూస్తా అంతే. ఇక నాది ఏమున్నది, నాది ఏమైనా తాపుకో 15 నిమిషాలకు, అర్ధగంటకు ఒకసారి ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని కామెంట్లు వచ్చినాయి అని ఇన్స్టా ఓపెన్ చేస్తా. ఇక సాయంత్రం 6:30 7 గంటలకు గొడిసేపు మా టీవీ, గొడిసేపు జీ తెలుగు చూస్తా. ఈటీవీ ఫస్ట్ ఈటీవీ కదా అప్పుడు. అంతరంగాల సీరియల్, అంతరంగాల సీరియల్ బాగా చూసేది నేను. పాపం ఆయన అటాక్ వచ్చి తొందరగా చనిపోయి, నాకు హీరో అంటే చాలా అభిమానం ఉండే. మేము పనిలో పోయేది కదా అప్పుడు, పత్తేరా నీర్పకల్లేరా గుంటూరు వాళ్ళకు పెద్ద పెళ్లికి వచ్చేది గౌరెడ్డిపేట నుంచి. ఇట్లా గుత్తలు పట్టుకొని ఏరబోయేది. 3 డాలలు ఇట్లా తొందరగా పొద్దున పోతే 2 వరకే. అవి తొందరగా 1:30కే ఏరుకొని ఆ డాలర్లు నింపుకొని ఆయనతో అప్పుడు ₹1.5 టికెట్, సినిమా టికెట్ 2.5. అటు ఆ కైకిలు పోయి తొందరగా సినిమా టాకీస్ లో చూస్తాం మేము. పోయి కథ మళ్ళీ 5 గంటలకి ఇంటికి వచ్చేది. అదే ₹2. ఆ చిన్న టికెట్ ₹1.5. ఇది 2.5 పెద్దది అప్పుడు. అది అట్లుండే అప్పుడు. ఆ రోజులు బాగుండే నాన్న, అవే బాగుండే. మంచి ప్రేమ అనురాగాలు, చిన్న పెద్ద గౌరవించుకున్నాడు, మంచితనాన్ని ప్రేమించే వాళ్ళు. ఇప్పుడు ఏమున్నది నాన్న, ఏమైనా డబ్బు ఉంటే
మన చుట్టూ 100 మంది ఉంటారు. మన దగ్గర ఏమి లేకున్నా మనం ఎంత నిజాయితీగా ఉన్నా మన దగ్గర ఎవరు పట్టించుకోరు. అందరు అనేది మొగోడై పుడితే ఇంటికి మంచిగా అన్ని మొగరాయిని లెక్కనే చేస్తుంది పనులు. ఎవరికి భయపడ ఇప్పటికి కూడా. ఓకే. మీ అప్పటి ఫ్రెండ్స్ అందరు కలుస్తారా ఎప్పుడైనా ఊర్లోకి పోయినప్పుడు? నా ఫ్రెండ్స్ 6 ఉండే, కానీ 2 చనిపోయినారు. ఇక అంతా అక్కడోళ్ళు ఉన్నారు. అప్పుడు ఎక్కువ ఇవాళ పని వాళ్ళే కదా నాన్న. అప్పుడు పని చేసుకుంటే బుక్క తినేటోళ్ళం. అప్పుడు బాగా ఏమైనా గడక అంబలి నూకలు తిని బతికినాం అప్పుడు. అవన్నీ చూసినా కదా నాన్న, కష్ట సుఖాలన్నీ. అందుకోసమే ఇప్పుడు ఈ బిల్డప్లు చెప్పుకున్నాను. నాకు రాదు. అప్పుడు అట్లనే ఉన్నా, ఇప్పుడు అట్లనే ఉన్నా. ఎవరైనా అమ్మ దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటుంటారు, ఎట్లా ఫీల్ అవుతుంటావు? సంతోషంగా ఫీల్ అవుతా, సంతోషంగా ఫీల్ అవుతా. ఓకే. ఎవరికి తెలియదు రేణుకమ్మ సెల్ఫీ ప్రపంచానికి తెలుస్తుంది. మా చిన్న కొడుకులు, మా చిన్న తాత కొడుకులు వాళ్ళు మొన్న ఇంటర్వ్యూ సెల్లులో చూడక టీవీలలో చూస్తారు, ఫోటోలు తీసి పంపిస్తారు. అక్క ఇగో మా చిన్నమ్మ మస్తు సంతోషం, అగో రేణుక టీవీలో వస్తుందా, రేణుక అది చెప్తాండే నాకు మస్తు సంతోషం అని. పెట్టిరు కదా, పెట్టినా మళ్ళీ ఈ వీడియో కూడా పెట్టాలి. పెట్టుడే ఎప్పుడు గానీ మంచితనాన్ని కూడా కాపాడుకోవాలి. ఎంత డబ్బున్నా ఒక మనిషితో అవసరం పడుతుంది. ఫాలోవర్స్ ఏం చెప్తారో చెప్పండి. మా ఫాలోవర్స్ ఎప్పుడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని రేణుకమ్మ ఎప్పుడు కోరుకుంటది. నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. తెలిసో తెలియకో తప్పులు చేస్తే సర్దిద్దుకొని కుటుంబాలతో హ్యాపీగా ఉండండి. ఓకే, సరే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.